భారీ వర్షాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాని అతలాకుతం చేస్తున్నాయి. ఓవైపు భారీగా వరదలు ఉప్పొంగి పారుతున్న పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు నిజామాబాద్ ఇటు కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. పోచారం ప్రాజెక్టు దుంకుతున్న పరిస్థితి నెలకొంది. నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి నీరు కూడా మంజీరాలోకి వస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి ఉప్పొంగి పారుతుంది. మంజీరా పరుగులు ఎడుతుంది. హరిద్రా నది రెండిట్ల మధ్య నేనున్నానంటూ ఆ రెండు నదుల మధ్యలోకించి గోదావరిలో కలిసిపోతున్న పరిస్థితి కందకుర్తి వద్ద నెలకొన్న పరిస్థితి నెలకొంది. కందకుర్తి గ్రామం అంతా కూడా నీటిమయన పరిస్థితి మనం నిన్న చూసాం. కానీ పూర్తిగా గ్రామాలన్నీ నీటిమయమయ్యాయి. వాగులు వంకలు పొంగిపొరులుతున్నాయి. నీరంతా కూడా సముద్రం పాలవుతున్న పరిస్థితి కూడా చూస్తున్న పరిస్థితి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 38 గేట్లు ఎత్తి 3 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు పొంగిపోతుండడం, మరోవైపు జిల్లాల వ్యాప్తంగా అలుగులు పారుతున్న పరిస్థితి దీనికి అంతటికీ సంబంధించింది. ఓవైపు వాగులు పొంగుతున్నాయి, మరోవైపు చెరువులు ధ్వంసమైన పరిస్థితి. భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు తెగిపోవడం ఈ వరదలకు ప్రధాన కారణమైందని చెప్పచ్చు. వర్షాలు భారీగా కురవడం, దాంతోపాటు ఒక్కసారిగా చెరువులు నిండడం, గొలుసుకట్టు చెరువులని నిండడంతో ఒక్కొక్కటి కూడా భారీగా నీరు నిండి ఈ ప్రాంతానికి చెరువులని తెగడం అంతా చూస్తున్నాం. మనం చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే పెద్ద వాగులో ఉన్నాం ఇక్కడ మనం నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలం చింతలూరు అదేవిధంగా కలిగోడు గ్రామాల మధ్య ఏరులై పారుతున్న గోదావరికి సంబంధించి గోదావరిలో కలిసే పెద్దవాగు ఇది. పెద్దవాగుకు సంబంధించి నీళ్ళన్నీ కూడా గత 2-3 రోజులుగా భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో కామారెడ్డి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల నీరన్నీ కూడా ఈ వాగు ద్వారా వెళ్తుంటాయి, గోదావరిలో కలుస్తుంటాయి. ఇదే వాగు. ఈ వాగుకు సంబంధించి చూడొచ్చు. అటువైపు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో రైతాంగం కోసం పూర్తిగా నీటి నిల్వ ఉంచే విధంగా చెక్ డ్యాములు నిర్మాణం చేశారు గత ప్రభుత్వం. వీరన్నింటి కూడా రైతాంగానికి ఇబ్బందులు కాకుండా ఎప్పటికప్పుడు సాగునీరుకు అవకాశాలు ఉంటాయి. సాగునీరును స్టోరేజ్ చేసుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయనే ఉద్దేశం మీద ఆనాడు నిర్మాణం చేశారు. అయితే ఈ నిర్మాణం చేసిన చెక్ డ్యామ్ గతంలో కూడా వేల్పూర్ దగ్గర గత ప్రభుత్వ హాయంలో నిర్మాణం చేసిన చెక్ డ్యామ్ కొట్టుకుపోయిన పరిస్థితి చూసాం. ఇప్పుడు కూడా ఈ గత ప్రభుత్వ హాయంలో నిర్మాణం చేసిన చెక్ డ్యామ్ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి చూడొచ్చు. అక్కడ చెక్ డ్యామ్ పూర్తిగా బాగానే ఉంది, కానీ దానికి ఉన్న కరకట్ట మాత్రం తెగిపోవడంతో రైతుకు సంబంధించిన పొలం నేల పాలైంది, నీటి పాలైంది, వృధాగా పోయిన పరిస్థితి చూసుకోవచ్చు. రైతు కన్నీరు అంతా ఇంత కాదు. రైతు తమ వేసిన పొలం అంతా నీళ్ల పాలైంది, దాంతోపాటు నా భూమి అంతా కూడా వాగు పాలైందని చెప్తున్న పరిస్థితులు చూసుకోవచ్చు. ఆ దృశ్యాన్ని మనం ఆర్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ వాగు పొలంకు సంబంధించి ఆ వాగు ఎలా ఉంది, తన పొలం ఎలా ఉంది అనేది పూర్తిగా అర్థమవుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీగా వాగులు వంకలు పొంగుతున్నాయి. ఓవైపు పంటలు పూర్తిగా ధ్వంసమైన 2 లక్షలకు పైగా ఎకరాల్లో పూర్తిగా పంటలన్నీ ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. ఈ పంటలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయమే చేయాలని చెప్పి రైతాంగం కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించిన పంటలన్నీ కూడా నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ గ్రామీణ స్థాయిలో అధికారులు తిరిగి ఇంటింటికి రాసుకోవాలంటే సమయం పడుతుంది. ఆ చేళ్లలో తమ పంట ఎంత నష్టం పోయింది, స్థానికంగా ఎక్కడికైతే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని రూరల్ నియోజకవర్గంలో అత్యధికంగా భారీ వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో చెక్ డ్యామ్లు తెగిపోయిన పరిస్థితి నెలకొంది. వాగులకు అడ్డంగా ఉన్న రహదారులకు అడ్డంగా ఉన్న ఆ రోడ్లన్నీ కూడా తెగిపోయిన పరిస్థితి ఉంది. కొండూరు బ్రిడ్జి ఇటీవల నిర్మాణం జరిగింది, పూర్తిగా దెబ్బతిని కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. ఏదైతే గడ్కోల్లో గ్రామంలోనికి నీళ్లు వచ్చాయి వర్షాల కారణంగా. ఆ లో లెవెల్ వంతెనకు బ్రిడ్జి నిర్మాణం సాగుతుంది. ఆ నిర్మాణం సాగుతున్న క్రమంలో కొట్టుకుపోయిన పరిస్థితి అక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్. పూర్తి స్థాయిలో భారీ వర్షం అయితే కురిసింది. రైతాంగానికి ఇటు ప్రజలకి నష్టం వాటిల్లే పరిస్థితి తీసుకొచ్చింది. ప్రకృతి విలయం అంతా ఇంత కాదు, అన్నింటినీ కూడా ధ్వంసం చేసింది. ప్రకృతి ముందు మనం ఎంత అనేది ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. కానీ ప్రకృతి వస్తుంది అనే జాగ్రత్త కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రజలు వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మెదగాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఆర్టీవీ ద్వారా మనం ప్రజలకు తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలు
ధ్వంసమైన పరిస్థితి. వాగులు వంకలు పొంగిపొలుతున్నాయి. కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొంతమంది నిరాశ్రయాలు తమ సంపాదించిన ఆస్తి అంతా కూడా నీళ్ల పాలైన పరిస్థితులు మనం చూస్తున్నాం. వారి కన్నీటి కాదు అంతా ఇంత కాదు. ఏదేమైనా ప్రభుత్వము సహాయార్థం అందించేందుకు సిద్ధమైనప్పటికీ కూడా మనం కూడా మన పొలాలు, మన పంట చేలు, మన కుటుంబం, మన పిల్లలు జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనది ఉంటుందని చెప్పకనే చెప్పుకోవచ్చు. ఏదేమైనా భారీ వర్షాల నేపథ్యంలో భారీగా నష్టం వాటిల్లింది. రోడ్లు ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. పంటలు నష్టపోయిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటి మరమ్మతులు చేయాలంటే కొంచెం సమయం పడుతుంది. మనం కూడా వాటిని మరమ్మతులకు సహాయం అందించే దిశగా ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంటుంది. దీని అంతటికీ ప్రభుత్వమే బాధ్యత కాదు, మన బాధ్యత కూడా. మనం దానికి అందరికి కూడా ఆ బాధ్యత వహించి మన ప్రాంతంలో రోడ్డు చెడిపోతే అందరం కూడా కలిసికట్టుగా కొంత సహాయం చేసి నిర్మాణం చేసుకునే ప్రయత్నాలైతే చేయాల్సిన బాధ్యత మన ప్రతి పౌరుని మీద ఉంటుందనేది గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. ఏదేమైనా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగిపడుతున్నాయి. చెక్ డ్యాంలు నిండుకుండలా తలపిస్తున్న పరిస్థితి. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్లు పోచారం అదేవిధంగా కౌలస్నాల ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఆ ప్రాజెక్టుల నుండి భారీగా వరద నీరు గోదావరిలోకి వెళ్ళి అదేవిధంగా సముద్రంలో కలుస్తున్న పరిస్థితి చూడొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.